యాకో కంపెనీ వాళ్ళది టీవీఎస్ విక్టర్ 3 వాల్ బండికి కార్బొరేటర్ ఫిట్ చేసినాము అండ్ టెస్ట్ అండ్ ట్రయల్ జరుగుతుందని చెప్పినా కదా ఫ్రెండ్స్ లాస్ట్ మనం తిరుపతి పోయినప్పుడు. సో ఆ వీడియో ఇది. మనము 1 మంత్ కన్నా ఎక్కువ అయిపోయింది. నాకు కొంచెం వర్క్లో ఉండి నేను తీయలేకపోయాను అనమాట. మా అన్న చెప్తారు ఆయన తోలిన తర్వాత ఆయన ఎక్స్పీరియన్స్ ఎట్లుంది, ఆయన ఏమేమి ప్రాబ్లం ఫేస్ చేసినారు, లేకపోతే ఎంత బాగుందని చెప్పేసి ఆయన మాటలోనే జెన్యూన్గా చెప్తారు. చూసేయండి ఫ్రెండ్స్. దాని తర్వాత నేనేమన్నా మీకు డౌట్స్ ఉండి ఏమైనా ఈ వీడియోలో చూసిన తర్వాత మీకు ఏమైనా క్లారిటీ ఇవ్వాల్సి ఉంటే నేను ఇస్తాను. హాయ్ అండి. జూలై 21st వచ్చేసి ఈ బండికి మా తమ్ముడు ఇస్మాయిల్ అయితే కార్బొరేటర్ అయితే వేస్తున్నాడు. సో ఫస్ట్ వచ్చేసి మనం ఇంజిన్ ఆన్ చేసి ఇంజిన్ బీటింగ్ ఎట్లుందో చూద్దాం ఇప్పుడు బండిది. సో ఇప్పుడు ఇంజిన్ అయితే ఆన్ చేసాను నేను. సో ఇంజిన్ సౌండ్ ఈ విధంగా ఉంది. ఆల్మోస్ట్ హైవేలో నడిపి చూశాను, టౌన్లో నడిపి చూశాను. సో ఇంతకుముందు మిక్సింగ్ ప్రాబ్లం ఉండేది. సో ఆ అన్ని ఇష్యూస్ కోసం అనేది ఈ కార్బొరేటర్ బీటింగ్ ఏం ప్రాబ్లం లేదు. ఇనీషియల్గా వేసిన ఒక 1 day 2 daysకి ఏమయ్యేది అంటే అప్పుడు కొంచెం రైనింగ్ సీజన్ ఉండేది ఎక్కువగా ఇక్కడ తిరుపతిలో. అప్పుడు డైరెక్ట్గా మార్నింగ్ టైంలో ఇంజిన్ కూల్ ఉంటుంది కాబట్టి ఆన్ చేసినప్పుడు కొంచెం ఆన్ అయ్యేదిగా, బండి స్టార్ట్ అయ్యేది కాదు. బట్ చౌక్ ఆన్ చేసి కనుక నేను ఆ బండి ఆన్ చేస్తే ఆన్ అయిపోయేది. ఇప్పుడు ఆ ఇష్యూ కూడా లేదు. సో కార్బొరేటర్ చేంజ్ చేసినప్పటి నుంచి నేను దాదాపు ఒక 2100 కిలోమీటర్స్ అయితే నేను బండి కూడా తిరగడం జరిగింది. ఇప్పటి వరకు అయితే ఎటువంటి నాకు ఏమి ప్రాబ్లమ్స్ అయితే నేను నోటీస్ చేయలేదు. బండి అయిపోతుంది, సింగిల్ మనం క్లిక్ చేస్తూనే స్టార్ట్ అయిపోతుంది సెల్ఫ్ స్టార్ట్లో. సో ఎటువంటి ఇబ్బంది అయితే లేదు. మార్నింగ్ టైంలో కూడా ఇప్పుడు చౌక ఆన్ చేసి ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు. బండి నేను స్పీడ్ కూడా 65-70 కూడా హైవేలో నేను డ్రైవ్ చేసి చూశాను. ఎటువంటి ప్రాబ్లం అయితే నాకు నోటీస్ అవ్వలేదు. కంటిన్యూస్గా నేను ఒక 60-65 కిలోమీటర్స్ కూడా బండి కంటిన్యూస్గా నేను డ్రైవ్ చేసి చూశాను. అప్పుడు కూడా ఏమి ఇష్యూ ఏం రాలేదు. కంటిన్యూస్గా డ్రైవ్ చేసినప్పుడు ఏమైనా ఇష్యూ వస్తుందేమో చూశాను. నెక్స్ట్ హైవేలో స్పీడ్ 65-70 అట్లా వెళ్తే ఏమన్నా ఇష్యూ వస్తుందేమో అని చూశాను. అది కూడా ఏమి ఇష్యూ రాలేదు. సో ఇప్పటివరకు అయితే ఈ కార్బొరేటర్ దీనికి 100% కరెక్ట్గా సెట్ అయిపోయింది. ఏం ప్రాబ్లం అయితే ఏం లేవు. ఇప్పటివరకు నేను దాన్ని ఇంకా మిగతా ఆ తర్వాత ఆ రోజు కార్బొరేటర్ వేసింది, ఆ తర్వాత నేను దాన్ని మళ్ళీ ఇంకా టచ్ కూడా చేయలేదు. ఇంకేం క్లీనింగ్ ఏం చెప్పినేమైతే చేయలేదు. కంటిన్యూగా నేను డ్రైవ్ అయితే చేస్తున్నాను బండిని. చూశారు కదా ఫ్రెండ్స్, ఇది మొత్తానికి వీడియో అయితే. అన్న చెప్పింది వీడియోలో ఒకే ఒక ప్రాబ్లం అనమాట. మార్నింగ్ పూట స్టార్ట్ కావడం లేదు, వర్షంలో తడిచినప్పుడు కానీ కోల్డ్ స్టార్ట్ కావడం లేదని చెప్పినారు. ఆ ప్రాబ్లం బేసికల్గా కోల్డ్ స్టార్ట్ అనమాట. ఇంజన్ చల్లపడిపోయినప్పుడు మనకు కార్బొరేటర్ బండ్లు స్టార్ట్ కావు. లైట్గా మనం చౌక్ ఆన్ చేసి సెల్ఫ్ కొట్టినామంటే పెట్రోల్ ఫ్లో అనేది పెరిగిపోయి స్టార్ట్ అవుతుంది అనమాట. అది ఎటువంటి ఇష్యూ అయితే కాదు ఫ్రెండ్స్. సో ఇది మొత్తానికి అయితే రివ్యూ అయితే. ఈ వీడియో నచ్చినట్టయితే అందరికీ లైక్ చేసి షేర్ చేయండి. విక్టర్ బండికి కార్బొరేటర్ 5000 రూపాయలు పెట్టి నేను వేయించుకోలేను, నాకు తక్కువ బడ్జెట్లో ఏదైనా మంచి కార్బొరేటర్ కావాలంటే ఇది ఒక బెస్ట్ ఆప్షన్ ఫ్రెండ్స్. ఈ వీడియోని వాళ్ళకందరికీ షేర్ చేయాలని కోరుకున్నా. థ్యాంక్ యూ సో మచ్.